హాయ్ ఫ్రెండ్స్, రేపటి నుంచి నా గోల్ అచీవ్ చేయడానికి రోజు కష్టపడతాను. ఎలా అయినా లక్ష్యాన్ని చేరుకుంటాను. మన మనసులో బలంగా అనుకుంటాం. ఇప్పటి మీరు చాలా సార్లు అనుకొని ఉంటారు అని ఉండొచ్చు. మీకు మీరే ప్రామిస్ చేసుకొని ఉండొచ్చు. కానీ రేపు అనే రోజు వచ్చాక మీరు ఏం చేయాలో ఆ రోజు అలాగే గడిచిపోతుంది. నిద్రపోయేందుకు ఈ రోజు గడిచిపోతే ఏముంది, మళ్ళీ రేపు ఉంది కదా, రేపటి నుంచి ఖచ్చితంగా కష్టపడతాను. మళ్ళీ మనసు సర్ది చెప్పుకొని నిద్రపోతారు. తెల్లవారుతుంది. జరిగేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇదే పరిస్థితి రోజు కంటిన్యూ అవుతుంది. రోజు మీకు మీరే ప్రామిస్ చేసుకొని ఉంటారు. కానీ ప్రామిస్ని నిలబెట్టుకోరు. ఎందుకు నుంచే నిజమే కదా. మనలో చాలామంది ఇలాగే జరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి? ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఈ విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. కేవలం 90 రోజుల్లో ఈ ప్రామిస్ సాల్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఆ కొత్త విషయాన్నైనా అలవాటు చేసుకొని 21 రోజుల్లో సమయం పడుతుంది. అదే అలవాటు జీవితంలో ఒక భాగంతో మార్చుకోవడం 90 రోజులు సమయం పడుతుంది. ఈరోజు వీడియోలో మీకు 8 విషయాల గురించి చెప్పబోతున్నాను. ఈ 8 విషయాలు పాటిస్తే మీ జీవితంలో మార్పు పొందవచ్చు. అందుకని వీడియోలు ఎక్కడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూడండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ముందుగా 8వ లాక్, యువర్ అల్టిమేట్ గోల్. మనం ఏదైనా కొత్త విషయం ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతామో తెలుసా? ఎందుకంటే మనం గోల్ని సరిగ్గా సెట్ చేయటం, మనకు అది ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఫాలో అవుతాం. చాలామంది గోల్ని సెట్ చేసుకుంటారు, కానీ గోల్ని షార్ట్ టైం వరకే సెట్ చేస్తారు. అలాంటి వాళ్ళు రాబోయే 8-6 నెలల సంవత్సరం ఏం అచీవ్ చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుదారి పడుతుంటారు. ఏ మార్గం కనిపిస్తే ఆ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. వన్స్ ఆ మార్గంలోకి వెళ్ళాక మిగతా దారులన్నీ మూసిపోతాయి. ఏది సరైన మీరు ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియకపోతే మరి మీరు సరైన మార్గం ఎలా చేరుకుంటారు? అందుకే మీ కలల్ని ఎలా నేర్చుకోవాలంటే మీరు అన్లిమిటెడ్ గోల్కి సెట్ చేసుకోవాలి. ఈ గోల్ ఎలా ఉండాలి? దాన్ని చేరుకోడానికి మీకైతే బలమైన కారణం ఖచ్చితంగా ఉండాలి. అలా అయితేనే మీరు అనుకున్న కలల్ని నెరవేర్చుకోగలుగుతారు. మీరు సరైన మార్గంలోకి వెళ్ళాలంటే ముందుగా మీరు అన్లిమిటెడ్ గోల్ని సెట్ చేసుకోవాలి. తర్వాత అదే మార్గం చివరి వరకు ఫాలో అవ్వాలి. ఇక రూల్ నెంబర్ 7, స్టే పాజిటివ్. 90 రోజులు ఈ లైఫ్ చేంజింగ్ సింపుల్గా ఉండదు. 90 రోజులు ఈ లైఫ్ జర్నీ అంతా సింపుల్ అయితే ఉండదు. ఈ జర్నీలో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీకు చేసేది సరి అయిందా కాదా మీకు అనిపిస్తుంది. తప్పు అయితే చేయటం లేదు కదా అనిపిస్తుంది. చాలాసార్లు మీకు సమాధానం డౌట్ రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు మీరే సర్ది చెప్పుకోవాలి. మీకు మనసు మీరు ధైర్యం చెప్పుకోవాలి. ఓటమిని అంగీకరించకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోవాలి. ఎంత కష్టం, లక్ష్యాన్ని చేరుకోవాలి. లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢంగా ఉండాలి. విల్ పవర్ని పెంచుకోవాలి. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. నెగిటివ్ని మీ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా దృఢంగా ఉండాలి. ఉన్నప్పుడే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. అందుకే మనం చేసే పనిని ఫోకస్ పెట్టాలి. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. ఇక రూల్ నెంబర్ 6, రివార్డ్ యువర్ సెల్ఫ్. ఏదైనా పని చేసేటప్పుడు తర్వాత మనమే రివార్డ్ ఇచ్చుకోవాలి. ఎందుకు అంటే ఇంపార్టెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చేసే జాబ్ మీకు మంచి శాలరీ లభిస్తుంది. ఒకవేళ సడన్గా శాలరీ అయిపోతే అప్పుడు ఆ జాబ్ని కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా చేయరు కదా. ఇదే విధంగా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ సమయంలో ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ వస్తాయి. అప్పుడు చేస్తున్న పనిని ఎలాగైనా ఆపేయాలి అనిపిస్తుంది. ఈ విషయం పాజిటివ్ ఎఫెక్ట్ అస్సలు కనిపించదు. నిజానికి పాజిటివ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ అది టైంతో పాటు నెమ్మదిగా లభిస్తుంది. ఎంత నెమ్మదిగా కనిపిస్తుంది అంటే మీరు దానిని ఫీల్ అవ్వలేదు. అప్పుడు మీకుగా ఆ ఫీల్ కలగదు. ఎందుకంటే ప్రతి టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రివార్డ్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా టాస్క్ని ప్రకారం కంప్లీట్ చేసినప్పుడు అయితే అలా ఎటైనా సరదాగా తిరగటానికి వెళ్ళండి. లేదా మీకు నచ్చిన పని చేయండి. ఏదైనా గేమ్ ఆడండి. దాంతో మీకు కొత్త ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల తర్వాత రాబోయే పని కోసం ఎనర్జీ లభిస్తుంది. అప్పుడు ఆ పనిని ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. రూల్ నెంబర్ 5, పనిష్ యువర్ సెల్ఫ్. అసలు మనల్ని మనం ఎందుకు పనిష్ చేయాలి అంటే ఇలా చేయటం వల్ల డీమోటివేషన్, రిగ్రెటివ్గా ఫీల్ అవుతాము. మీకు అనిపిస్తుంది ఉండొచ్చు. ఒకవేళ మీరు ఆలోచిస్తుంటే
ముందుగానే ఆలోచన తీసుకువేయండి. ఎందుకంటే మనల్ని మనం పనిష్ చేయటం వల్ల ఇంకా ఎనర్జెటిక్గా మోటివేషన్గా క్లాస్ టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా చేస్తాం. టీచర్స్ కొడుతుంది కాబట్టి నిజమే కదా. అందుకే మనం చేసే పనిలో ఏదో తప్పు జరిగినప్పుడు లేదా డిలే అయినప్పుడు మీకు మీరు పనిష్ చేసుకోవడం, ఆ పనిష్మెంట్ ఏదైనా అవ్వచ్చు. రోజులాగే కాకుండా ఆ రోజు ఎక్కువ పని చేయండి. రిలాక్స్ అయ్యే సమయంలో ఎక్కువగా పని చేయండి. దానితో పని పూర్తయ్యాక హ్యాపీగా ఫీల్ అయ్యి ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. అందువల్ల ఇంకా పని చేయడానికి మోటివేషన్ లభిస్తుంది. రూల్ నెంబర్ 4. జెన్నీ సెంట్ ఫీల్డ్ కమెడియన్ ఉండేవాడు. అతను తన పనిలో కన్సిస్టెన్సీగా ఉండటం ఒక మెథడ్ని ఉపయోగించాడు. ఆయన రోజు జోక్స్ రాస్తూ ఉండేవాడు. ఒక రోజు కూడా మిస్ చేయకుండా జోక్స్ రాస్తూ ఉండేవాడు. అలా ఆయనకి జోక్స్ రాయటం ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే బోర్గా ఫీల్ అయ్యేటప్పుడు అది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం మొదలుపెట్టాడు. అందువల్ల ఆయన జోక్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ చాలా కామెడీగా ఉండే దాంతో అతని కామెడీ ప్రజలకి ఇంకా నష్టం మొదలుపెట్టింది. ఆ కమెడియన్ పేరు సెయిన్ఫీల్డ్. స్టేజ్ ఏం చెప్తుంది అంటే పనిని చేస్తూ ఉండాలి. ఒక చైన్ లాగా ఒక రోజు కూడా స్కిప్ చేయకుండా మీ పనిని చేస్తూ ఉండాలి. దాంతో మీకు ఆ పని మీద అలవాటు అవుతుంది, మారిపోతుంది. ఇలా వచ్చిన కన్సిస్టెన్సీ వల్ల ఈ పనిలో ఇంప్రూవ్మెంట్ లభిస్తుంది. అందువల్ల మీ యొక్క గోల్ని అచీవ్ చేయటం సింపుల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే 90 days కన్సిస్టెన్సీ ఖచ్చితంగా పాటించాలి. ఇక రూల్ నెంబర్ 3. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. స్కూల్ ఆర్ కాలేజ్ మార్క్స్ షీట్స్ ఎందుకు ఇస్తారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్టూడెంట్ మార్క్స్ అండ్ పర్ఫార్మెన్స్ని తెలుసుకోవడం కోసం ఇస్తారు. ఇది సరైన సమాధానం అవ్వదు. మార్క్స్ షీట్ అనేది ఒక మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తుంది. ఏ స్టూడెంట్కైనా తక్కువ మార్క్స్ వస్తే ఈ మార్క్ షీట్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి ఆ స్టూడెంట్ మోటివేట్ చేస్తుంది. ఇంకో స్టూడెంట్కి మంచి మార్క్స్ వస్తే స్టూడెంట్ అవే మార్క్స్ మెయింటైన్ చేస్తూ లేదా ఇంకా ఇంప్రూవ్ అవ్వటానికి మోటివేషన్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ లేదా ని చెక్ చేసుకోవటం వల్ల మీరు మోటివేషన్ లభిస్తుంది. దానితో పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ మారుతుంది. మీరు రియాలిటీ చూడగలుగుతారు. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలని క్లారిటీ లభిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేస్తూ ఉండాలి. దాని ప్రకారం ముందుకు సాగాలి. ఇక రూల్ నెంబర్ 2. విజువలైజ్ యువర్ సెల్ఫ్ అచీవింగ్ యువర్ గోల్. కలల్ని పెద్దగా కనాలి. ఆ కలలు నెరవేర్చుకోవటం ఇంపాసిబుల్ అయినా పర్వాలేదు, కానీ ఆ కలల్ని నెరవేర్చుకోవాలి. మీరు పూర్తిగా ప్రయత్నం చేయాలి. మీ ప్రయత్నం బలంగా ఉంటే మీరు కన్న కలల్ని నెరవేర్చు. ఒకవేళ మీరు కలల్ని కనటమే మానేస్తే అవసరం రాదు, మీకు ప్రయత్నం చేసే అవకాశం రాదు. అందుకే మీరు పొందాలి అనుకున్న గురించి కలలు కనాలి. పొందాలి అనుకున్న పొందనట్టు విజువలైజ్ చేసుకోండి. ఇది కేవలం విజువలైజ్ కాదు, ఇది మీ ఫ్యూచర్ ప్రెజెంట్లో మీరు మోటివేషన్గా సహాయపడుతుంది. ఊహించుకోవటం, లక్ష్యం కోసం కష్టపడటం చాలా అవసరం. రూల్ నెంబర్ 1. ఫైండ్ యువర్ వే. ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయాల్లో 90 days వరకు మీరు సెట్ చేసుకోండి మరియు పూర్తి చేసుకోవటానికి ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. దీనికి జవాబు వెతకడం మీరు చాలా అవసరం. ఈ 90 days టాస్క్ మరియు గోల్ సెట్ చేసుకోవటానికి లాంటిది ఎందుకు చేయాలి? ఇవన్నీ చేయటం వల్ల మీరు ఏం పొందాలి అనుకుంటున్నారు? ఇవన్నీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకండి. ఈ 90 రోజుల జర్నీ ఏ రోజు అయితే ఏ ప్రశ్న సఫలం అవుతాయో అప్పటి నుండి మీరు ఎలాంటి టాస్క్ చేయవలసిన అవసరం లేదు. మీకు ఆటోమేటిక్గా మోటివేషన్ లభిస్తుంది. మీకు మీరే కష్టపడి పని చేస్తారు. మీ గోల్ని అచీవ్ చేయాలనుకుంటారు. ఈ వీడియోలో చెప్పిన 8 విషయాలు అంత సింపుల్ అయ్యే పని కాదు. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇలాంటి పరిస్థితులు విల్ పవర్ సహాయపడుతుంది. దీంతో గోల్ రీచ్ అవ్వగలుగుతారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.